నమస్కారం. ఆధునిక భారత చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని కీలక ఘట్టాలు, నాయకులు, వాళ్ల ఉద్యమాలను ఒకచోటికి చేర్చి ఒక సరదా ప్రయాణం చేద్దాం. మనమంతా కలిసి ఈ చరిత్రలోని చుక్కలను కలుపుదాం పదండి. మరి భారత చరిత్రలోని ఈ చుక్కలను కలపడానికి రెడీనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల దగ్గరికి వెళ్దాం. ఈ సెక్షన్లో ఈ వీరులు ఏ ప్రాంతం నుంచి పోరాడారో మనం జతచేయాలి. సరే, ఇక్కడ చూడండి. లిస్ట్ 1లో మనకు ముగ్గురు గొప్ప నాయకులున్నారు: కున్వర్ సింగ్, నానాసాహెబ్ మరియు రాణి లక్ష్మీబాయి. ఇక లిస్ట్ 2లో వాళ్ల కార్యకలాపాలు జరిగిన ప్రాంతాలు ఉన్నాయి: కాన్పూర్, జగదీష్పూర్, ఝాన్సీ. సరైన జత ఏదో గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరైన సమాధానం A2, B1, C3. అంటే బీహార్లోని జగదీష్పూర్లో కున్వర్ సింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆలోచించండి, ఆయన వయస్సు అప్పుడు దాదాపు 80 ఏళ్లు. నానాసాహెబ్ కాన్పూర్లో పోరాటాన్ని నడిపిస్తే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు. వీళ్లందరూ తమ తమ ప్రాంతాల్లో స్వాతంత్ర జ్వాలను రగిలించారు. ఇప్పుడు యుద్ధరంగం నుంచి కాస్త పక్కకొచ్చి ఆలోచనల ప్రపంచంలోకి వెళ్దాం. అంటే భారతీయ సంస్కృతలు, అలాగే బ్రిటిష్ నిర్వాహకులు వాళ్లు తీసుకొచ్చిన ప్రభావవంతమైన ఆలోచనలు, విధానాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచింగ్ ఉంది. ఒకవైపు స్వామి దయానంద సరస్వతి, జ్యోతిబా ఫూలే, బంకిం చంద్ర చటర్జీ లాంటి గొప్ప మేధావులు, మరోవైపు ఒక తరాన్నే మార్చేసిన వాళ్ల రచనలు. ఈ ఆలోచనాపరులను వారి రచనలతో కనెక్ట్ చేయడమే మన టాస్క్. రైట్, కరెక్ట్ మ్యాచ్. A2, B3 మరియు C1. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాష్ వేదాల ప్రాముఖ్యతను మళ్లీ గుర్తుచేసింది. జ్యోతిబా ఫూలే తన గులాంగిరీతో కుల వ్యవస్థపై చాలా గట్టిగా గొంతు విప్పారు. ఇక బంకించంద్ర చటర్జీ ఆనందమఠ్ భారత జాతీయవాదానికి ఊపిరిపోసింది. చూశారా, ఈ పుస్తకాలు కేవలం అక్షరాల కూర్పు కాదు, అవి సామాజిక మార్పుకు ఆయుధాలుగా మారాయన్నమాట. మన తర్వాతి ఛాలెంజ్ భారతదేశంలో బ్రిటిష్ పాలనను ఆర్థికంగా ఎలా మార్చేశారో చూపిస్తోంది. ఇక్కడ లిస్ట్ 1లో 3 ముఖ్యమైన భూమి శిస్తు విధానాలు ఉన్నాయి. లిస్ట్ 2లో వాటిని ప్రవేశపెట్టిన బ్రిటిష్ నిర్వాహకులు ఉన్నారు. ఎవరు దేన్ని తీసుకొచ్చారో చూద్దాం పదండి. ఓకే, సరైన జవాబు A2, B3, C1. లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి జమీందార్లకు భూమిపై హక్కులిచ్చి ఫిక్స్ ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు. థామస్ మున్రో రైత్వారీ విధానంలో ప్రభుత్వమే నేరుగా రైతులతో డీల్ చేసుకుంది. ఇక హోల్ట్ మెకెన్జీ మహల్వారీ విధానంలో ఒక్కో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని పన్నువేశారు. ఈ 3 విధానాలు భారతదేశ వ్యవసాయ వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి. సరే, ఇప్పుడు మనం కొన్ని ప్రాంతీయ, జాతీయ ఉద్యమాలపై దృష్టి పెడదాం. వాటి లక్ష్యాలేంటి? ఈ విభాగం మనకు ప్రజలు, ప్రదేశాలు, వాళ్ల ఆశయాలు ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో చెబుతుంది. ఇప్పుడు ఫోకస్ మన ఆంధ్ర ప్రాంతంపై. ఇక్కడ్నుంచి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన వారి గురించి చూద్దాం. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. వీళ్లు పోషించిన పాత్రలు ఎంత విభిన్నంగా ఉన్నాయో చూడండి. సరైన జత ఏంటంటే A3, B1, C2. అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. పింగళి వెంకయ్య మన జాతీయ పతాకాన్ని రూపొందించి దేశానికే గర్వకారణంగా నిలిచారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించి గాంధేయవాద పద్ధతుల్లో ఎలా పోరాడొచ్చో చూపించారు. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ 3 విభిన్న ఉద్యమాల వైపు మారుతోంది. ఈ స్లైడ్లో వాటి వెనుకున్న అసలు సిద్ధాంతమేంతో గుర్తించడమే మన పని. స్వదేశీ, ఆత్మగౌరవం, శుద్ధి. ఈ ఉద్యమాలు దేనికోసం నిలబడ్డాయి? సరైన జవాబు A3, B2, C1. స్వదేశీ ఉద్యమం అంటే సింపుల్గా బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి మన దేశీయ ఉత్పత్తులను వాడటం. ఆత్మగౌరవ ఉద్యమం కుల ఆధారిత అసమానతలను ప్రశ్నించింది. ఇక శుద్ధి ఉద్యమం ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ విశ్వాసంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇందులో మనం ప్రముఖ జాతీయ నాయకులకు ఇచ్చిన గౌరవ బిరుదుల గురించి మాట్లాడుకుందాం. ఈ బిరుదులు వారి వ్యక్తిత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దాం.
ఇది మన ఫైనల్ ఛాలెంజ్. ఈ ఐకానిక్ బిరుదులను సంపాదించుకున్న ఆ గొప్ప నాయకులతో జత చెయ్యాలి. సరిహద్దు గాంధీ ఎవరు? పంజాబ్ సింహం అని ఎవర్ని పిలుస్తారు? మరి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనగానే ఎవరు గుర్తొస్తారు? సరైన జతలు A3, B1, C2. ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ను ఆయన అహింసావాద సిద్ధాంతాల కారణంగా సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. లాలా లజపత్ రాయ్ను ఆయన ధైర్యసాహసాలకు పంజాబ్ సింహం లేదా పంజాబ్ కేసరి అని గౌరవిస్తారు. ఇక దాదాభాయ్ నౌరోజీ భారత రాజకీయాలకు ఆయన చేసిన సేవకుగాను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిలిచిపోయారు. ఈ బిరుదులు వారి వారసత్వాన్ని ఈనాటికి సజీవంగా ఉంచుతున్నాయి. సో ఈ ప్రశ్నలన్నింటినీ పరిశీలించినప్పుడు మనకు కొన్ని ముఖ్య విషయాలు అర్థమవుతాయి. నాయకత్వమనేది ఒకే చోట కేంద్రీకృతం కాలేదు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుండి వచ్చింది. మార్పు కోసం పుస్తకాలు, ఆలోచనలు కూడా ఆయుధాలుగా మారాయి. ప్రతిఘటన కేవలం యుద్ధం రూపంలోనే కాదు, ఆర్థిక, సామాజిక రూపాల్లోనూ వ్యక్తమైంది. ఇక గొప్ప వ్యక్తుల బిరుదులు వారి స్ఫూర్తిని, వాళ్ల సారాంశాన్ని శాశ్వతంగా నిలిపాయి. ఈ నాయకులు, ఈ ఉద్యమాలు, వాళ్ల ఆలోచనలు అన్నీ కలిసి మన దేశ గతాన్ని నిర్మించాయి. అయితే వీళ్లలో ఎవరి వారసత్వం మన వర్తమానాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.